పసుపు పండుగని వీక్షిస్తున్న ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. తెలుగు జాతి ఆత్మగౌరవం అనే పదం వినగానే గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి గుర్తింపు లేని రోజుల్లో, మనల్ని మద్రాసీలుగా పిలువబడుతున్న రోజుల్లో, మన తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్న రోజుల్లో, తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం వాళ్ళ కోట్ల రెమ్యునరేషన్ కూడా వదులుకుని తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన తెలుగింటి ఆడపడుచులకి ఆస్తుల్లో సమాన హక్కులు ఇచ్చి, బస్సుల్లో ప్రత్యేక సీట్లు ఇచ్చి, వాళ్ళ ఆత్మ గౌరవానికి పెద్దపీట వేసింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. పేదవాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి, కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చి, వాళ్ళకి ఆత్మగౌరవం అనే పదాన్ని పరిచయం చేసిన నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజున ఈ మహానాడు వేడుకగా ఆయన గురించి చెప్పడం అంది నేను ఏదో పుణ్యం చేసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. తెలుగు జాతి ఖ్యాతిని ఢిల్లీకి పరిచయం చేసిన అన్నగారైతే తెలుగు జాతి యొక్క ఖ్యాతిని విశ్వఖ్యాతిగా మార్చి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన నాయకుడు మన విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు. 100కు పైగా దేశాల్లో మన తెలుగువారు ఉన్నారంటే ఆ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి 4 ఎన్ఆర్ఐల్లో ఒక తెలుగువాడు ఉన్నాడంటే ఆ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లేర్ లాంటి దిగ్గజాలని తెలుగు గడ్డపైకి తీసుకువచ్చిన ఘనత కూడా మన నాయకుడిది. మనందరం చూసాం. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం చాలా ఉద్యమాలు చేశాం. కానీ 74 దేశాల్లో మన తెలుగు వారు, ఐటీ నిపుణులు కొన్ని లక్షల జీతాలు వదిలి కదిలి వచ్చారంటే తెలుగు జాతికి ఆయన మీద ఉన్న గౌరవం మనందరం చూసాం. ఆయన కలల్లో ఒకటే, తెలుగువాడు ఎక్కడున్నా ఉన్నత స్థాయిలో ఉండాలన్నది. ఆయన కలల్లో ఒకటే, తెలుగువాడు పేదరికం నుంచి బయటపడాలి, తెలుగువాడి యొక్క తలసరి ఆదాయం పెంచాలి. అలాంటి నాయకుడి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నామంటే ఒక తెలుగు వాడిగా, ఒక తెలుగు జాతిగా మనందరం గర్వింపబడతాం. ఆయన తలుచుకుంటే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని రాష్ట్రపతిగా చేయగలరు. ఆయన తలుచుకుంటే ఒక దళితని స్పీకర్గా చేయగలరు. అలాంటి నాయకుడు మన తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ఉన్నత స్థాయిలో ఉంచితే 2019-20 మధ్యలో ఏమైంది? ప్రశ్నార్థకంగా మారింది. మనందరం చూసాం. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే పిచ్చివాడిగా చూపించారు. మన తెలుగు రైతులు పాదయాత్రలు చేస్తుంటే టెర్రరిస్టులుగా చూపించారు. మన ఆడపడుచులకి భద్రత లేకుండా చేశారు. మన యువతికి ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళని గంజాయి మత్తులోకి దింపారు. చివరికి మనందరం పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూని కూడా కల్తీ చేసి కొన్ని కోట్ల మంది తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచారన్న విషయం మనందరం చూసాం. ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి మన భాషలో డోర్ డెలివరీ చేస్తే తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవం నడి వీధిన పాడిందన్న విషయం మనందరం చూసాం. అలాంటి సమయంలో ఒక్కడిగా వచ్చి కొన్ని లక్షల మంది సైన్యంగా మారి తెలుగు యువగలం పాదయాత్ర చేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తిరిగి మళ్ళీ అంతర్జాతీయలో స్థాపించిన నాయకుడు మన పసుపు దళపతి, మన అన్న, మనందరి అన్న నారా లోకేష్ అన్న. ప్రపంచం మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఆ గూగుల్ సంస్థ ఆంధ్రాని సెర్చ్ చేసి ఇలా చేసిన ఘనత మన నారా లోకేష్ అన్నది. టీసీఎస్, హెచ్సిఎల్, ఆర్సీ మిట్టల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ మహానాడు వేడుక సరిపోదు. అలాంటి దిగ్గజ కంపెనీల్ని తిరిగి మళ్ళీ మన తెలుగు గడ్డపైకి తీసుకువచ్చి మన యొక్క ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన నాయకుడు మన నారా లోకేష్ అన్న. వాళ్ళ కార్యకర్తలకి గొడ్డలిస్తే మన అన్న మన కార్యకర్తల్ని పొలిట్ బ్యూరో మెంబర్లు చేసి గౌరవాన్ని ఇచ్చాడు. వాళ్ళు మన యువతకి గంజా ఇస్తే మా నాన్న అదే యువతకి గూగుల్ని ఇచ్చాడు. అన్న
ఒక్క మాట ఈ వేడుక నేను చెప్పదలుచుకుంటున్నా. అంటే నేను ఇక్కడ నుంచి చూశాను కాబట్టి ఈ 1445 కష్టంలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక విషయం అన్న, ఒక సాధారణ కార్యకర్త స్పీచ్ ఇచ్చి వెళ్తుంటే 70 మంది వస్తే 70 సార్లు లెగిసి మీ యొక్క కుర్చీ మాకు ఇచ్చి మమ్మల్ని సార్ పక్కన కూర్చోబెట్టి మాకు ఇంతటి గౌరవం ఇచ్చినందుకు అన్న, నాకు తెలిసి బహుశాలో ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకి ఎంత ఇచ్చిన గౌరవం మేము ఎక్కడ చూడలేదన్న. చివరిగా అన్నగారు ఇచ్చిన ఆత్మగౌరవం, చంద్రబాబు నాయుడు గారు పెంచిన అభివృద్ధి, లోకేష్ అన్న యువతకి ఇచ్చిన స్ఫూర్తి మన తెలుగు వారి యొక్క నరాల్లో ఉంది, ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత కాలం, తెలుగు జాతి ఆత్మగౌరవం బతుకున్నంత కాలం తెలుగుదేశం పార్టీ బతికే ఉంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జోహార్ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు. దీంతో రెండవ తీర్మానం పరిసమాప్తమైంది. ఇక తర్వాతి కార్యక్రమాన్ని నడపవలసిందిగా శ్రీ రామ్మోహన్ నాయుడు